వైసీపీ నేతలపై టీడీపీ నేత జేబీ శ్రీనివాస్, షాప్ చైర్మన్ రవి నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తమపై కావాలని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భూమన కుటుంబంపై భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ స్థల యజమానులను బెదిరించి భూములు ఆక్రమించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనపల్లి సమీపంలో గుర్రపు స్వారీ కోసం 5 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. భూమన భూ కబ్జాలకు సంబంధించిన విషయాలను బయటపెడతామన్నారు. రౌడీయిజం ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. గత వారం రోజులుగా రవినాయుడు మీద, నా మీద కబ్జా ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. అది ఎవరో కాదు, పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి. మా ఫోటోలు వేసి ఏదేదో ప్రచారాలు ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా మేము ఏదో కబ్జా చేశామని చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఆ రోజు కొంతమంది మీడియా మిత్రులు మా దగ్గరకు వచ్చారు. రవినాయుడిని, నన్ను కలిశారు. దానికి ముందే మినిస్టర్ గారిని, లోకేష్ గారిని అందరినీ కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా చోట భూమి ఉంది, మేము చేసుకుంటాము అంటే సానుకూలంగా స్పందించారు వాళ్ళు. ఆ తర్వాత రవినాయుడిని, నన్ను కలిశారు. వాళ్ళు వచ్చి మీడియా మిత్రులందరూ కలిసి, మాకు ఇట్లా పలానా చోట భూమి ఉంది, దాన్ని సర్వే చేసుకోవాలి, అక్కడికి వెళితే మమ్మల్ని రానివ్వడం లేదు, కొంచెం సాయం చేయమని చెప్పారు. దానికి రవి, నేను ఇద్దరం ఏం చేశాము, జేసీబీలు కావాల్సిన వస్తువులన్నీ పంపించి మనుషులు కూడా పంపించాం. అక్కడ ఏంటో చూడండి, సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత ఎవరు భూమి తెలుసుకొని దాన్ని జర్నలిస్ట్ కేటాయించాలని చెప్పి. మీకేదన్నా అనుమానాలుంటే గౌరవమైన వ్యక్తులు సాక్షి నుంచి కూడా ఒకరిని పెట్టచ్చు మెంబర్గా. ఇప్పుడు నాకు స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నా నాగరాజ్ సార్, అలాంటి వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు, మీరు పెట్టండి. సాక్షి జర్నలిస్టులు పెట్టండి, ఇక్కడ ఉన్నారు, వర్మ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెట్టండి. మాకేం ఇబ్బంది లేదే. ఏదో ఒక అభాండం వేయాలని, ఏదో ఒక రాజకీయం చేయాలని నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు కానీ, కార్తీక్ అన్నకు కావచ్చు, రాజు సార్కి కావచ్చు, అందరికీ చెప్తున్నాం, మీరు రండి, మీలో మేము ఒకరం. మా పార్టీ మీ పార్టీ, ఇది ప్రజా పార్టీ. మీ దగ్గర మీ ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇది. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువలా. కష్టకాలంలో మీరు మాకు అండగా నిలబడ్డారు. రుణం తీసుకునే టైం వస్తే రుణం తీర్చుకుంటాం. ఎవరు అడ్డు పెట్టినా జేసీబీలతో తొక్కించుకొని వెళ్తాం. మొహమాటలే, మీరే చెప్తారు కదా, తొక్కించుకొని వెళ్తున్నారని తొక్కించుకొని వెళ్తాం.